హాయ్ అండి, నేను సత్య. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇండియన్స్ ఇంట్లో పని చేస్తాను. మా మేడం ఇండియా వెళ్తున్నారు రేపు మార్నింగ్. అప్పుడు ఇండియా తీసుకెళ్ళటానికి కొనుక్కొచ్చిన సామాన్లు అనమాట ఇవి. నేను చూపిస్తాను చూడండి. సెంట్ బాటిళ్ళు ఒక్కొక్కటి కేజీ ఉందండి. ఇది 30 కేజీలు ఉంటుంది లగేజ్. అందులో కేజీ ఎక్కువైనా కూడా ఎయిర్పోర్ట్లో తీసి అవతల పాడేస్తాడు వాడు. తర్వాత ఈ కొన్నా కూడా అయ్యో అని ప్రాణం ఉసూరుమంటుంది అనమాట. చూడండి, ఇవన్నీ కూడా ఇండియాలో దొరికితే అయినా కానీ ఇక్కడ తీసుకెళ్ళడం అంటే ఒక క్రేజ్ అంతే. దుబాయ్ నుంచి తీసుకొచ్చాం, దుబాయ్ నుంచి తీసుకెళ్ళి ఇచ్చామని మనకి. దుబాయ్ నుంచి అబ్బా దుబాయ్ ఆవిడ వచ్చింది, మా ఫ్రెండ్ వచ్చింది, మా ఆంటీ వచ్చింది, నాకు ఇచ్చిందన్న ఇదనమాట అండి. చూడండి, కేజీ ఉన్నాయి, ఒక్కొక్క సెంట్ బాటిల్ ఉన్నవి. కొన్న సామాన్లు ఇవే. సంవత్సరానికి 4-5 టైమ్స్ వెళ్తుంది ఇవిడి. పెద్ద సామాన్లు ఏమి తీసుకెళ్తండి. కుంకుమ పువ్వు ఫేమస్ అంటే గల్ఫ్ కంట్రీలో కుంకుమ పువ్వు. ఈ క్వాలిటీ దుబాయ్లో తప్ప ఎక్కడ దొరకదేమో బయట మన ఇండియాలో అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఇండియాలో ఇంత మంచి క్వాలిటీ సామాన్లు దొరుకుతాయి నేనైతే అనుకోవట్లేదు. ఇక్కడ డబ్బులు ఎక్స్పెన్సివ్, ఇక్కడ డబ్బులు ఎక్కువ ఉండండి. ఇక్కడ బాగా ఎక్కువ రేట్ ఉంటుంది. ఇది ఇండియాలో దీనికంటే కొంచెం తక్కువ రేట్లో దొరకవచ్చు. కానీ ఏదైనా కానీ ఫస్ట్ క్వాలిటీ అంటే ఇక్కడే దొరుకుతుంది అనుకుంటాను నేనైతే చాలా 16 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. నాకైతే అలానే అనిపిస్తుందండి. ఖర్జూరం చూడండి, ఏ పీస్ కా పీస్. ఫేస్ ప్యాక్ ఇవన్నీ కూడా ఇండియాలో దొరకొచ్చేవాడి బహుశా. నేనైతే తక్కువ ఇండియాలో షాపింగ్ చేయటం కాబట్టి నాకు అంత తెలియకపోవచ్చు. చూసేవాళ్ళు ఎవరికైనా తెలియచ్చండి. కానీ క్వాలిటీ అంటే ఇక్కడే మంచి ఎక్సలెంట్ క్వాలిటీ అంటే ఇక్కడే దొరుకుతుందండి. ఇంత మంచి క్వాలిటీ నాకైతే అనిపించదు దుబాయ్లో ఇండియాలో దొరుకుతుంది అనేసి. ఇవన్నీ కూడా ఫేస్ ప్యాక్లు. ఇవన్నీ మేడం ఇండియా తీసుకెళ్తున్నారు ఎవరికో ఇవ్వడానికి. చూడండి, ఇవన్నీ మొత్తం ఇవి అన్నమాట. రేపు ఇండియా నుంచి ఢిల్లీ నుంచి విడితే ఢిల్లీ వెళ్తుంది అనమాట. నేను ఢిల్లీ వాళ్ళ ఇంట్లో పనిచేస్తాను. గత 10 సంవత్సరాలు వీళ్ళ ఇంట్లో పనిచేస్తున్నాను నేను. చూడండి, ఇండియా వెళ్ళి షాపింగ్ ఇదే. మన కోసం మనం ఏం కొనుక్కొని వెళ్ళాం, నా కోసం కూడా నేను ఏం కొనుక్కొని వెళ్ళాం. ఇంటి దగ్గర ఉన్నప్పుడు పట్టుకెళ్ళడానికే సరిపోతుంది అనమాట అండి. చూడండి, ఇది ఇండియా వెళ్ళే షాపింగ్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుండే ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే దుబాయ్ నుంచి వచ్చే వాళ్ళు ఏమి తీసుకురారు. ఖర్జూరం, సెంట్ బాటిళ్ళు, డ్రై ఫ్రూట్స్ ఇవే తీసుకొస్తారు ఎక్కువ శాతం. నేను అందుకే చూపిస్తున్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దుబాయ్ విషయాలు ఏమైనా కావాలంటే మెసేజ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.